ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గారిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఇది చూస్తున్నారు కదా, స్క్రీన్ పైన ఉన్న ఈ మిషనరీ పేరు డోవైన్ మిల్లర్ గారండి. ఈ మిల్లర్ గారు అమెరికా దేశానికి చెందిన మిషనరీ అండి. టెక్సస్ అనే రాష్ట్రంలో ఒక బాప్టిస్ట్ చర్చికి ఆ చర్చి కట్టిన తర్వాత ఫస్ట్ సేవకుడిగా ఇతన్ని అపాయింట్ చేస్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఆత్మీయంగా బలపడతారు. సంఘం అభివృద్ధి చెందింది. ఏ విధంగా అంటే ఆయన చేసే ప్రార్థన విషయంలో కానీ, లేదంటే పాటలు పాడే విషయంలో కానీ, వాక్యాన్ని అందించే విషయంలో కానీ అనేక ఆత్మను రక్షించగలిగిన ఆత్మీయ స్థితిలో ఈ మిల్లర్ గారు ఉంటారు. ఒకానొక దినాన ఈ మిల్లర్ గారికి ఒక ఆరోగ్యం వచ్చిందంట. అదేంటంటే సడన్గా ఫీవర్ వచ్చింది. ఫీవరే కదా అని చెప్పేసి ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వస్తారు. అలా వచ్చిన తర్వాత ఏమైందంటే ఉన్న ఇబ్బంది ఏదో ఒక 1 వీక్ తగ్గుతుంది, మళ్ళీ సడన్గా వస్తుంది. తర్వాత గొంతు నొప్పి స్టార్ట్ అయింది. ఆ గొంతు నొప్పి వల్ల సడన్గా వాయిస్ అనేది బేస్ తగ్గిపోతుంది. ఈ బేస్ తగ్గిపోవటం వల్ల అలా కాదు ఇలా కాదని చెప్పేసి ఒక మంచి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత అక్కడికి ఏంటంటే ఆయనకి ఈ వోకల్ కార్డ్ అనేది మనకు వాయిస్ రావటానికి ఉపయోగపడేది, అది చాలా డ్యామేజ్ అయిందని చెప్పేసి ఆ టెస్టుల ద్వారా తెలుస్తుంది. ఈయన చాలా ఇబ్బంది పడిపోయారు. దేవుడా, నా పరిచర్య ఎలా సాగిద్ది, నా ఆత్మీయ స్థితి ఏ విధంగా ముందుకు సాగాలి నాయన అని చాలా బాధపడిపోతారు. అలాగా కొంతకాలానికి ఆయన జీవితంలో ఆ వాయిస్ అనేది ఆ బేస్ తగ్గిపోయి ఇంకా చివరికి చాలా స్లో అయిపోతుంది అనమాట. ఆ స్లో అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తారంటే, మనము ఒక దూర ప్రాంతంలో ఒక వ్యక్తిని పిలిస్తే ఏ విధంగా వాయిస్ వచ్చేదో అంత స్లోగా అయిపోయేపటికి ఈయన వాక్యం చెప్పాలన్నా, ప్రార్థించాలన్నా, మెసేజ్ చెప్పాలన్నా ఈయన చాలా ఇబ్బంది పడిపోయి ఇంకా పరిచర్య నుంచి ఆయన పక్కకు వచ్చేస్తారు. ఆ టైంలో ఏమైందంటే ఆ మందిరము, సంఘము ఇంకా దిగజారిపోద్దని ఇంకా వేరే సేవకుల్ని ఆ మందిరానికి అపాయింట్ చేస్తారు. ఈ మిల్లర్ గారు గృహానికి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. అయినప్పటికీ ఈయన ఆత్మీయ స్థితిలో ఏమీ దిగజారిపోకుండా దినదినము ప్రార్థనలో ఇంకా బలంగా, దేవా ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి చాలా బాధపడతారు. ఈయన వచ్చేసారు, వేరే సేవకులు వచ్చారని సంఘస్థులు అలా అనుకోకుండా ప్రతి దినము రోజు జరిగే ప్రార్థనలు కానీ, సంఘ క్రమాలకు కానీ ప్రతి విషయంలో ఈ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోనకుండా ఉండేవాళ్ళు కాదంట. అయితే ఒకనొక దినాన సండే స్కూల్లో ఒక VBS కార్యక్రమం జరిగింది కదండి. VBS కార్యక్రమంలో పిల్లలు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత గిఫ్ట్లు ఇవ్వటానికి ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలవాలని చెప్పేసి ఆ సంఘస్థులు కానీ సేవకులు కానీ ఆలోచిస్తుంటే ఆ నూతనంగా అపాయింట్ అయిన సేవకులు ఏం చేస్తారంటే, మిల్లర్ని కానీ పిలిస్తే బాగుంటుంది, ఆయన మాట్లాడకపోయినా ఆయన ఈ గిఫ్ట్లు అనేది ఆయన చేతికి ఇచ్చటం వల్ల ఆశీర్వాదం దొరికిద్దని చెప్పేసి ఈ మిల్లర్ గారిని పిలిస్తే ఈ సేవకుడితో ఈ మిల్లర్ గారు అంటారు, అయ్యా నేను వచ్చిన ఉపయోగం లేదు, కనీసం వారికి నేను బలపరచడానికి ప్రార్థన విషయంలో కూడా నేనేమి సహాయం చేయలేను కదా అని చాలా బాధపడితే ఆ సేవకులు అంటారు, అయ్యా మేము ఈ మధ్య నూతనంగా ఒక మైక్ని కొన్నాము, అది ఎంత స్లోగా మాట్లాడినా కూడా మనము ఎంతో వాయిస్ ఎక్కువగా వస్తుంది, మీరు ఒక్కసారి వచ్చి కనీసం పిల్లలకి ఒక 2 మాటలు చెప్పి మీరు ప్రార్థిస్తే మాకు అదే మంచిదయ్యా అని చెప్పేసి ఆ సేవకులు ఎంతో బ్రతిమలాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ మిల్లర్ గారు సరే అని చెప్పేసి పిల్లలకు ఆశీర్వాదకరంగా అయినా ఉంటుందని చెప్పేసి ఆ మందిరానికి విడిచిపెట్టొచ్చిన ఆ యొక్క విశ్వాసుల వద్దకు ఈ సేవకులు నడిపించబడతారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా అక్కడ వాళ్ళందరినీ చూసి అక్కడ వాళ్ళందరూ అంకులు ఎలా వచ్చారు అలా వచ్చారని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. విశ్వాసులు అయితే ఈయన చూడంగానే ఒక నూతన బలం వచ్చినట్లు ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే పాస్టర్ గారి దగ్గరికి అయ్యా మేము ఈరోజు మార్నింగ్ కూడా మీ గురించి ప్రార్థించామని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఆయనకి మాట్లాడతారు. అయితే మనము బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 103వ
అధ్యాయము తీసి ఆయన చదవటం ప్రారంభిస్తారు. ఆ చదవటం ప్రారంభించినప్పుడు అక్కడ ఏముందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన వాయిస్ ఏమైందో, దేవుని కార్యం అక్కడ జరిగి సమాధిలో నుండి అన్న వాక్యాన్ని పదే పదే చదవటం వల్ల ఆయన వాయిస్ ఇంకా అధికంగా అవటం జరిగిందంటండి. దేవుని మహాకృపను బట్టి ఆ సేవకులు ఇదివరకున్న వాయిస్ వచ్చిందంట. ఇదంతా దేవుని కార్యం కాదా?